హాయ్ నేను సతీష్. చాలా అప్డేట్స్ అయితే చాలా ఎర్లీగా ఇస్తున్నా. బట్ మీ నుంచి లైక్ సపోర్ట్ అయితే రావట్లా. ఇప్పుడు ఇలాంటివన్నీ అప్డేట్సే కదా రెగ్యులర్‌గా ఇచ్చేది నేను. లైక్స్ ఒక 50,000 చూసే దగ్గర ఒక 10,000 లైక్స్ పడితే మరో 50,000 మందికి రీచ్ ఉంటుంది కదా! ఎందుకంటే గత సీజన్ కంటే చాలా భిన్నంగా ఇద్దామని చెప్పేసి నేను అప్డేట్స్ అన్నీ ఇద్దాం. మరి మీ ఇంట్రెస్ట్ అదే గనుకని చెప్పా. అందుకోసం ఇంత ఇస్తా ఉన్నా సరే, మరి మీకు తెలుసు కదా! నేను అప్డేట్స్ అంటూ మొదలుపెడితే, లీక్స్ అంటూ ఇవ్వడం మొదలుపెడితే ఎంతకంటే ఎవరు ఇవ్వలేరు అనే మాదిరిగా మొత్తం మీకు సినిమా చూపించినట్టుగా లైవ్‌లో ఏంటి, ప్రోమోలో ఏంటి, ఎపిసోడ్‌లో అంటే అంత క్లారిటీగా ఇస్తున్నా. సో, ఇక్కడ ఏముంటుంది, ఏం జరగబోతుందనేది మీ క్యూరియాసిటీ కొద్దీ నేను చెబుతా ఉన్నా. ఇందులో పోనీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కి సపోర్ట్ లేదు, లేపోతే యాంటీకి చెప్పారు ఇలాంటివేమి ఉండవు గదా! ఓవరాల్‌గా ఏ టాస్క్‌లు ఆడుతున్నారు, ఎలా ఆడారు, ఎవరు స్టాండ్ తీసుకున్నారు, గొడవలేంటి, ఫైట్‌లేంటి, పంచాయతీలేంటి, ఇవన్నీ ఇలాంటి క్రేజీ అప్డేట్స్ ఎంత ఫాస్ట్‌గా ఇస్తున్నారంటే నిజంగా మాకక్కడ లైవ్‌లో, ఎపిసోడ్‌లో చూసినారా అనే మాదిరిగా అంత క్లారిటీతో ఇచ్చేస్తున్నారు అనిపించేటప్పుడు ఒక లైక్ కొడితే ఏం పోయిందండి? ఒక లైక్ సరదాగా వేసుకోండి. చక్కగా మరిన్ని అప్డేట్స్ ఇచ్చేదానికి నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సరేనా? నేను నుంచి అడిగేది లైకే గదా! అలాగే ఇంకోటేంటి ఎందుకంటే ఒక 50,000 చూసే దగ్గర ఓ 10,000 కొట్టారనుకోండి మరొక 50,000కి ఎళ్తది. అందుకోసమని. సరే ఇంకా ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది. సరే ఇంకా టాస్క్‌లు ఎట్లా అంటే నబిల్, ప్రేరణ ఇప్పటికే రిక్వెస్ట్ అయితే చేసుకున్నారు. మరి మిగతా వాళ్ళకి ఎట్లా ఛాన్స్ వస్తది ఏంటి అనేటప్పుడు నేనేమనుకుంటానంటే యాక్చువల్‌గా ఈరోజు 3 టాస్క్‌లు హౌస్‌లో అయ్యాయి. స్పెషల్ గెస్ట్‌లొచ్చారు. అసలు ఆ స్పెషల్ గెస్ట్‌లొచ్చి ఏం చేస్తారో చెబితే నిజంగా అబ్బో! ఇది కూడా భలే ఉందా అనిపిస్తది. అలాంటి అప్డేట్స్ కూడా ఈ వీడియోలో ఉంటున్నాయి. చూసే ముందు లైక్ అయితే చేయండి. అలాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక సరే ఇప్పటికే ఒక టాస్క్‌ల ద్వారా ప్రేరణ గెలిచి ఓటు అప్పీల్ చేసుకుంది. అటక నబీల్ కూడా చేసుకున్నాడు. సరే వాళ్ళిద్దరిని పక్కన పెట్టి మిగతా 5గురికి అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది అని నా ఫీలింగ్. బట్ వాళ్ళని కూడా కలిపేసి మళ్ళీ కలగాయ కూరలాగా అందరికీ కలిపేస్తా ఉన్నాడు బిగ్ బాస్. మరి అట్లా పెట్టకుండా ఉంటే మంచిదని నా ఫీలింగ్. మరి మీకు కూడా అట్లాగే అనిపిస్తే ఒకసారి వచ్చినోళ్ళకి లేకుండా పెడితే మిగతా వాళ్ళకంటే ఖచ్చితంగా మెసేజ్ అయితే పెట్టండి. మరి ఈ టాస్క్‌లు ఎట్టంటే ప్రోమో ప్రకారం చూసుకున్న ఆ ఫ్లాగ్ టాస్క్ 7గురు ఆడతా ఉన్నారు. సేమ్ ఇది ఆ బోన్ టాస్క్ మాదిరిగానే గౌతమ్ అయితే అప్పుడు చెలరేగిపోయిన టాస్కే. ఇది చెప్పా కదా! అప్పుడు ఎవరైతే స్ట్రాంగ్‌గా, ఫాస్ట్‌గా ఉంటారో వాళ్ళు ఏ ఒక్క దశలో తప్పినా బాబోయ్! ఇతనితోనే మనకు టఫ్ కాంపిటీషన్ ఉంటది. ఇతను ఆడితే మనం ఓడిపోతాం అనే మాదిరి ఫస్ట్ అతన్నే తీసేస్తారు. సో, ఒక రౌండు, 2 రౌండు, 3 రౌండ్ కాదు. అన్ని రౌండ్‌లు అదే స్పీడు, అదే చిరుతలాగా దూకాలి, ఆడాలి. అలాంటి టాస్క్ ఇది. మరి బోన్ టాస్క్‌లు ఇప్పటికే గౌతమ్ కృష్ణ చెలరేగిపోయాడు. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ. ఆ టాస్క్‌లో మణికంఠ ఒకసారి దక్కించుకున్నాడు బోన్. గౌతమ్ కృష్ణ ఒక్కసారి మిస్ అయితే మణికంఠకి దక్కించుకున్నాడు. అప్పుడు ఆయన గౌతమ్ కృష్ణనే తప్పించేసి ఉంటే బాగుండేది. ఆయనకి అవకాశం వచ్చి ఉండేది. బట్ ఆ ఒక్కసారి తప్ప ఆ తర్వాత కూడా ఇతనే చెలరేగిపోయాడు. అయితే అప్పుడు మణికంఠ ఏంటి ఫస్టు హరితేజని తొలగించాలంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఆలోచించుకొని ఎందుకంటే గౌతమ్ కృష్ణతో నాకు డీల్ ఉందంటే, గౌతమ్ నాకు డీల్ నేను యాక్సెప్ట్ చేయలేదంటే, నువ్వు చేయకపోయినా నేను ఆ కమిట్మెంట్ అయ్యి ఉన్నాను కనుక డీల్ ఉందని అనుకుంటున్నాను లెక్క చెప్పి అటు తిరిగి ఇటు తిరిగి కన్‌ఫ్యూజ్ అయ్యి ఫైనల్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి తర్వాత గౌతమ్ అంటే అప్పుడు సంచాలకుగా నిఖిల్ ఉన్నాడు. నేను ఒప్పుకోను. నువ్వు 2 చెప్పావు. ఫస్ట్ అదన్నావు, సెకండ్ ఇదన్నావు. బట్ ఏంటంటే ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యావు క్లియర్‌గా అర్థమైంది. సో, ఫస్ట్‌దే కన్సిడర్ చేస్తా అని చెప్పాడు. అప్పుడు నేను కూడా ఎపిసోడ్ రివ్యూలో కూడా చెప్పా. ఇక నిఖిల్ తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. పర్ఫెక్ట్‌గా తీసుకున్నాడు. నిజమే కదా! ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయాడు. మాట కూడా ఫ్లిప్ కొట్టేసాడు, మార్చేసాడు. తను గౌతమ్ కృష్ణతో డీల్ అన్నాడు. ఓకే. దానికే కమిట్ అయిపోయి అలాగ ఉండిపోయినా బాగున్నావు. బట్ డీల్ క్యాన్సిల్ అయిపోయింది అన్నా సరే ఓకే. నువ్వు క్యాన్సిల్ చేసుకుంటే చేసుకోవచ్చు. నువ్వు దానికి అగ్రీ అవ్వకపోయినా నేనైతే స్టిక్ ఆన్ అయిపోయి ఉన్నాను అన్నాడు. బట్ మళ్ళీ ఆ డెసిషన్ చెప్పేటప్పుడు కూడా కన్‌ఫ్యూజ్ అయ్యాడు. సో, ఇలాంటి నేపథ్యంలో మళ్ళా ఏంటంటే ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వడం వల్లే ఇలా తీసుకున్నాడు. అటు ఇటు మార్చాడని చెప్పేసి అక్కడ నిఖిల్ తీసుకున్న నిర్ణయం పర్ఫెక్ట్. మంచి నిర్ణయం తీసుకోవడం అనుకోను. ఫస్ట్ డెసిషన్ మార్చకూడదు. ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయి అనిపించింది అని చెప్పాడు. ఇప్పుడు మరి నిన్న చూసారా? ప్రేరణ సంచాలకురాలుగా ఉండేటప్పుడు ఆమెకు డెసిషన్ చెప్పింది ఆ టాస్క్‌లో. తాడ్లు చిక్కుముడ్లు విప్పే టాస్క్‌లో. ఫస్ట్ ఏం పేరు నిఖిల్ అని చెప్పింది. బట్ ఇతను తిరిగి మళ్ళీ ఇన్‌ఫ్లు ఆ రోజు ఏ నోటితో అయితే ఇన్‌ఫ్లుయెన్స్ చేసేసారో ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయామన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆయనే ఇన్‌ఫ్లుయెన్స్ చేసాడు. అంటే సిట్యుయేషన్స్‌ని బట్టి, సినారియోస్‌ని బట్టి ఆయా సందర్భాలు అలా మారిపోతారనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సరే ఇక ప్రోమో ప్రకారం చూసుకుంటే సరే ఫస్ట్ రౌండ్ అయితే నబిల్‌ని తప్పించేస్తారని అర్థమైతుంది. ఎందుకంటే వాస్తవానికి చాలా మందికి డౌట్ రావచ్చు. నిఖిల్ ఇంకా స్ట్రాంగ్ కదా నబిల్ కంటే ఆయన తప్పించవచ్చు కదా! ఇంకా కొద్దిగా హైట్ కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటది. బట్ నాకేమంటే నబిల్‌కి ఆల్రెడీ అపీల్ చేసుకున్నాడు. మరి ప్రేరణ కూడా చేసుకుంది కదంటే ఓటు అపీల్ చేసుకున్న వాళ్ళలో నబీల్ ప్రేరణతో చూసుకుంటే నబీల్ స్ట్రాంగ్ కాబట్టి ఫస్ట్ నబీల్ తప్పించాడు. అలాగే సెకండ్ రౌండ్‌లో గౌతమ్ కృష్ణ మళ్ళీ అదే స్వాగతో వెళ్ళేటప్పుడు ప్రేరణ అనేది తప్పించేస్తాడు. ఇక్కడ ప్రోమోను బట్టి కూడా అర్థమైతుంది. సో, ఇది నా గెస్సింగ్ ప్లస్ అప్డేట్ ప్రకారం అయితే నాకు ఇట్లాగే అనిపిస్తుంది. ఎందుకంటే మరి వాళ్ళిద్దరు అయ్యారు. ఆ ఇద్దరిలో మళ్ళీ ఎవరు స్ట్రాంగ్, ఎవరు నెక్స్ట్ సెకండ్ అలా. ఇక థర్డ్ రౌండ్ కూడా మళ్ళీ ఈసారి కూడా చాలా స్ట్రాంగ్ గౌతమే తీసాడు. అంటే ఈ రౌండ్‌లో నిఖిల్ అయితే తప్పించాడు. మరి తప్పులేదు అక్కడ.
ఇద్దరికి ఆ రకంగా తప్పించి ఇలా తీసుకోవడం వల్ల డెసిషన్స్ ఆ లాజిక్స్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చెప్పడం వల్ల బాగా హైప్ వస్తుంది. ఈరోజు ఫుల్గా గౌతమ్కి ప్లస్ పాయింట్ అవుద్ది అనుకుంటున్నా. ఫస్టే నాకు నిఖిల్కి పడట్లేదు కాబట్టి ఆయన తప్పించారనే లేకుండా ఈ లెక్కలు వేసుకుని తీయడం వల్ల ఖచ్చితంగా పాజిటివిటీ పెంచుకునే ఛాన్సులు ఇలాంటప్పుడే ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఎట్లా ఎవరు చేశారనే దాన్ని బట్టి గ్రాఫ్ పెరగడం తగ్గడమే జరిగింది. అది సరే, ఆ తర్వాత ఇంకేంటి, ముగ్గురు అవుట్ అయిపోయినారు కనుక రోహిణి, విష్ణుప్రియ, గౌతమి అండ్ అవినాష్ అయితే ఉంటారు. మరి ఈ 4వ రౌండ్‌లో ఏం జరిగింది అనేది మాత్రం ఖచ్చితంగా నేను మాత్రమే రివీల్ చేస్తున్నా. సో, ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ అన్ని నా ఊరి నుంచే ఫస్ట్ అయితే వస్తున్నాయి. సో, లైక్ చేయండి. ఎందుకంటే అంతవరకు 3 రౌండ్ల వరకు మీకు చాలా అప్డేట్స్ రావచ్చు, లీక్స్ రావచ్చు. బట్ ఆ 3 రౌండ్ల తర్వాత ఏం జరిగింది? ఎక్కడి నుంచే ట్విస్ట్‌లు. పైగా ఫైనల్ రిజల్ట్ ఏంటి అనేది నాకు తెలుసు. ఇక్కడ 4 రౌండ్, 5 రౌండ్‌లో కాస్త ఎవరు ముందు, ఎవరు వెనక కాస్త కన్‌ఫ్యూజ్ ఉన్నా సరే ఫైనల్ రిజల్ట్ అయితే నాకు తెలుసు. మరి ఈ 4, 5 రౌండ్‌లో ఎవరు తప్పుకున్నారు ఏంటి అనేది ట్విస్ట్‌లు. ఇలాంటి అప్డేట్స్ అన్ని మన ఛానల్ నుంచి ఫస్ట్ వస్తాయి. సో, వన్స్ అగైన్ లైక్ అయితే చేయండి. అలాగే 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే, ఈ 4వ రౌండ్‌లో విష్ణుప్రియ, అవినాష్, రోహిణి వీళ్ళ ముగ్గురులో ఎవరికి దొరికినా ఏం చేస్తారు? ఖచ్చితంగా గౌతమ్ కృష్ణనే తప్పించేస్తారు. నో డౌట్. ఒకవేళ గౌతమ్ కృష్ణకి దొరికితే వాళ్ళ ముగ్గురులో కంపేర్ చేసుకుంటే విష్ణుప్రియనే తీసేయచ్చు. మొత్తానికి ఈ 2 రౌండ్లలో వాళ్ళిద్దరైతే గౌతమ్ కృష్ణ ఒక రౌండ్‌లో, విష్ణుప్రియ ఒక రౌండ్‌లో తప్పుకుంటారు. పైగా వాళ్ళ ముగ్గురులో వాళ్ళైతే తీసుకోరు. వాళ్ళకి బాండ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు అవినాష్‌కి, రోహిణికి ఒక ఫ్రెండ్‌షిప్ ఉంది. రోహిణికి, విష్ణుప్రియకి నిన్నటి నుంచి నాకు నువ్వు, నీకు నేను సపోర్ట్ అన్న మాదిరి ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. సో, అలాంటి నేపథ్యంలో తప్పించుకోరు. పైగా నిన్న అవినాష్ ఆల్రెడీ ఒక రౌండ్‌లో విష్ణుప్రియకి సపోర్ట్ చేయాలి, నబీల్ కోసం అని చేశాడు. సో, ఇవన్నీ లెక్కలుంటాయి. ఈ ఈక్వేషన్స్ ఉంటాయి. సరే, ప్రతిసారి మనమే ఒకరికే ఎందుకు తప్పించాలి, ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి కదనే మాదిరిగా. సో, వాళ్ళ ముగ్గురు వాళ్ళు తప్పించుకోరు. సో, మొత్తానికి ఏంటి, ఈ రౌండ్‌లు 4, 5 రౌండ్‌లో ఒక రౌండ్‌లో విష్ణు, ఒక రౌండ్‌లో గౌతమ్ తప్పుకుంటూ ఫైనల్ రౌండ్‌కి వచ్చేసరికి అవినాష్, రోహిణి మిగులుతారంట. మరి ఆ ఇద్దరిలో ఫైనల్‌గా ఎవరు? రోహిణి అయితే విన్ అయింది నాకున్న అప్డేట్. మరేంటి అంటే ఆమె అయితే ఓటింగ్ కోసం అప్పీల్ అయితే చేసుకుంటుందంట. సో, మరి అక్కడ వాళ్ళిద్దరిలో ఉండేటప్పుడు మళ్ళీ రోహిణి, అరే బాబు నేను రిక్వెస్ట్ చేసుకుంటారా, నామినేషన్‌కి ఒకసారి రాలేదు అంటున్నారు కదా! నువ్వు ఆల్రెడీ ఫైనలిస్టే కాబట్టి నేను ఎందుకు రాలేకపోయాను, నాదేమైనా తప్పు ఉందా, మిస్టేక్ ఉందా, ఇవన్నీ నేను చేసుకున్నా కాబట్టి నాకు ఛాన్స్ ఇచ్చేస్తే బెటర్ అని ఆ రకంగా అడిగిందా, లేకపోతే ఎందుకని మొత్తానికి ఆవిడకైతే ఆ ఛాన్స్ అయితే వచ్చిందంట అక్కడికి. అట్లా ఇంకోటేంటంటే రెండో టాస్క్, ఇప్పుడు గత 2 రోజుల నుంచి మనం చూస్తే ఏమైతుంది, లాస్ట్‌లో ఉండే వాళ్ళు ఎవరైతే ఒకరినిద్దరిని తీసేస్తున్నారు. మిగతా వాళ్ళందరికి కలిపి టాస్క్‌లు అయితే ఆడిస్తున్నారు. ఈ రెండో టాస్క్ కూడా ఏంటంటే ఒక పెద్ద కర్ర లేడర్ మాదిరి ఉంటుందంట. దాని పైన ప్లేట్స్ జస్ట్ లైక్ స్లేట్స్ పలకల మాదిరిగా ఉంటే వాటిని కింద పడేయాలంట. అది అట్లాగే ఏంటనేది టాస్క్. అది లేడర్ మించి కర్ర మించి ఆ ప్లేట్స్ అయితే కింద పడేయాలి. మరి ఈ టాస్క్‌లో కూడా విష్ణుప్రియ గెలిచిందంట మరి నాకు తెలిసినట్టుగా. అయితే రోహిణి గెలిచిందని కూడా అప్డేట్స్ కొన్ని లీక్స్ అయితే వస్తా ఉన్నాయి. బట్ మొదటి టాస్క్ రోహిణి గెలిచిందంటే లాజిక్ ఏమనిపిస్తుందంటే మరి నాకు ఇక్కడ ఈ రెండో టాస్క్‌లో విష్ణుయా, రోహిణి అంటే రోహిణి, విష్ణులో ఒక్కరికే బిగ్ బాస్ అని ఒకవేళ ఛాన్స్ ఇస్తే, లేదా ప్రేరణలో ప్రేరణ, నబీల్‌కి నన్ను చెప్పారు కదా, హౌస్‌మేట్స్ ఓటింగ్ ప్రకారం ఇద్దరు విన్ అయ్యారు. అది తోసుకుని నెట్టుకునే టాస్క్‌లో రౌండ్ సర్కిల్ నుంచి. సో, మీ ఇద్దరికి ఇప్పుడు హౌస్‌మేట్స్ డెసిషన్ ప్రకారం వెళ్ళండి అనేటప్పుడు విష్ణు, రోహిణిలలో మళ్ళీ ఏమైనా డెసిషన్ తీసుకోవాలి హౌస్‌మేట్స్ ప్రకారం ఒకరికే ఛాన్స్ అనేటప్పుడు అందరూ కలిపి ఒక విష్ణుప్రియకే సపోర్ట్ చేసి ఉంటారు. ఎందుకంటే నేను ఎటు చేయలే. ఒక రోహిణి మాత్రమే చేసింది. సో, నిన్న తప్పించి ఈ రోజు తప్పించితే అది బాగోదు కదా! ఆ అమ్మాయికి చాలా బాధపడుతుంది. అన్‌ఫెయిర్ అనిపించుకుంటది. సరే నిన్నంటే అలా చెప్పారు, ఈ రోజు ఎట్లా అని. సో, మరి నిన్నైతే అవినాష్ అయితే ఒక రోహిణికి సపోర్ట్ చేస్తే మిగతా అందరూ కూడా విష్ణుప్రియకి చేయడం ఈ రకంగా అయిందని కూడా తెలుస్తా ఉంది మరి. అయితే ఇంకోటేంటి, మూడో టాస్క్ ఏంటంటే పెయిర్లుగా ఆడాలంట. ఇది మాత్రం చాలా డిఫరెన్స్. ఈ పెయిర్స్ కాంబినేషను ఎందుకంటే ఫస్ట్ టైమ్ డిఫరెంట్‌గా, పైగా ఇక్కడేంటి 7 ఉన్నారు గనుక పేరు అంటే మొన్నట్లాగా ఇద్దరేపు ఒకరు మిగిలిపోకుండా ముందే బిగ్ బాస్ అవినాష్‌ని సంచాలకుడిగా పెట్టేసారు. అంటే ఇక్కడ ఫస్ట్ క్రేజీ పెయిర్ ఎవరంటే విష్ణుప్రియ, గౌతమ్ కృష్ణ అంట. ఫస్ట్ టైమ్ వీళ్ళు. ఎందుకంటే ఎప్పుడు ఆయన మీద ఈవిడికి అసలు ఎలా ఉండిపోతున్నావు, ఎలా ఆడిపోతున్నావు, ఎలా గెలిచేస్తున్నావు, ఎలా టాప్ 5లో పెట్టి ఇదే డౌట్స్‌తో ఉంది. సో, నెగెటివ్ వైబే ఉంది. పైగా ఫస్ట్ టైమ్ అందుకే ఆడతా ఉన్నారు. అలాగే ఇంకోటి నేను ఎక్స్‌ట్రా కట్స్‌లో కూడా ఒక వీడియో ఉంటది చూడండి. గౌతమ్ కృష్ణ ఈ అమ్మాయి అడుగుతుంది, "నువ్వు నిఖిల్‌కి ఎందుకు అలాగ అన్నావు? ఆ మాట వాడుకున్నావు అనేసి లెక్క అన్నావు కదా! ఎందుకన్నావు మూసుకొని కూర్చోవని? ఎందుకన్నావు ఏంటి" అలా అడుగుతావు. నాకేమనిపించిందంటే పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్‌కి ప్రతినిధిలాగా మారిపోయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఊరికే నేను ఈ మాట అనట్లేదు. 3 ఎగ్జాంపుల్స్ చెబుతా ఇక్కడ.
ఇప్పుడు ఆ విషయాలు ఎట్లా ఆడుతున్నావు, ఎందుకు అలా నిఖిల్ కన్నావు అని అడిగినట్టుగా. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి, నిన్న అవినాష్ నిఖిల్లో ఎవరు ఆయన రెడ్కి బదులు ఎల్లో కట్టేశాడు కదా, లేకపోతే అవినాష్ లాస్ట్లో ఆ తాడు విప్పేశాడు అన్నారు కదా, ఇద్దరు ఎవరైనప్పుడు ఇద్దరు మిస్టేక్స్ చేశారు కాబట్టి నిఖిల్కే ఇచ్చేసేయాలని కూడా చేసింది. అది రెండోది. మొన్న వీకెండ్లో మొన్న కూడా ఒకటి వచ్చేటప్పుడు వీళ్ళిద్దరు ఫైర్ వచ్చేటప్పుడు కూడా మరి సైన్స్ ఇచ్చావు కదా, వేరే అమ్మాయి బయట ఉండేటప్పుడు మరి ఇక్కడ లోపల ఒక అమ్మాయి గాజులు ఇవన్నీ సైన్స్ ఇచ్చావు కదా అంటే నిఖిల్ నాకు కూడా గాజులు పెట్టాడు మరి సైన్ ఇచ్చినట్టుగా. ఇట్లా 3 సందర్భాలు అంటే ఇక పృథ్వీరాజ్ తర్వాత ఇతని కోసం నిఖిల్ కోసం ఇలా స్టాండ్ తీసుకుంటుందేమో, ఒక ప్రతినిధిగా ఒక ఫ్రెండ్గా ఆయన కోసం ఇప్పుడు సపోర్ట్ మొత్తం ఇస్తుందేమో అనిపిస్తుంది ఇట్లా. సో ఇలాంటి కాంబినేషన్లో వీళ్ళిద్దరు ఒక పేరుగా ఉండడం అంటే నిజంగా ఎట్లా ఆడారు కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వై బెటర్ సెట్ అయింది ఆ గేమ్లో ఆడేదానికని. అలాగే ఇంకొక పేరు ఎవరంటే రోహిణి నిఖిల్ అంట, మరి వీళ్ళే గెలిచారంట. మరి నిఖిల్ అంటే గెలుపు అంటే నిఖిల్ అనే మాదిరిగా ఫిజికల్ టాస్క్లు ఉంటాయి కనుక, పైగా ఇప్పుడు ఓటపిల్ టాస్క్లు ఆయన ఇంతవరకు పెర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాడు కానీ గెలవలే, మొత్తానికి వీళ్ళే గెలిచారంట. ఈ కాంబినేషన్ కూడా రోహిణి నిఖిల్ వీళ్ళ కాంబినేషన్ కూడా కొత్త కాంబినేషన్. సో వీళ్ళు గెలిస్తే గౌతమ్ కృష్ణ విష్ణుప్రియ అయితే సెకండ్ ప్లేస్లో నిలిచారంట. ఇక నా మూడో పేరు ఎవరంటే నబీల్ అండ్ ప్రేరణ. అయితే మరి ఈ కాంబినేషన్స్ ఈ టాస్క్ నేనేమనుకుంటానంటే ఒకవేళ బ్రాండింగ్ కోసం ఏమైనా కావచ్చేమో అనుకుంటున్నా, మరి దీనికోసం కాకుండా. అలాగే ఇంకోటి ఏంటి, స్పెషల్ గెస్ట్లో స్పెషల్ అపీరియన్స్ ఏంటంటే మంచి మ్యూజిక్ బ్యాండ్ నైట్ లోపలికి వెళ్ళిందంట. మంచి డ్రమ్స్, ఏమంటారు దాన్ని, జాజ్ అవన్నీ డ్రమ్స్ అంతా ఊపు రావడానికి ఒక తీన్మార్ రెగ్యులర్ రేంజ్ పెంచడానికి, ఒక జోషు, ఒక మాసు, ఒక ఊపు రావడానికి తీసుకురావడానికి. ఎందుకంటే ఫినాలకి దగ్గర పడుతుంది, ఇక మొత్తం చెవులు కూర్చిన ఇదంతా పోవాలి, మీ పాయింట్స్ అన్నీ పోయి రీఫ్రెష్ అయిపోవాలి, రీఛార్జ్ అవ్వాలి, ధూమ్ ధామ్ చేద్దాం, పార్టీ చేసుకుందాం అని మాదిరిగా రచ్చ చేశారంట. అదైతే నడుస్తుంది, హౌస్లో చాలా ఎంజాయ్ చేస్తారంట. ఫుల్ రీఛార్జ్ అయిపోయిన మాదిరిగా అది ఉంటుందంట. మరి ఎట్లా ఉంటుందో మనం కూడా ఎంజాయ్ చేద్దాం. అయితే మరి ప్రస్తుతానికి ప్రేరణ, నబిల్ అండ్ విష్ణుప్రియకి ఛాన్స్ అయితే వచ్చింది నాకున్న అప్డేట్ ప్రకారం. ఈ ఓటపిలు నిన్న ప్రేరణ నబిల్ చూసి ఒక విష్ణుకి వచ్చింది. ఇక రాని వాళ్ళు అయితే అవినాష్, రోహిణి, నిఖిల్ అండ్ గౌతమ్. ఈ నలుగురిలో ఒక్కరికే వస్తుందేమో అనుకుంటే ఇవాళ థర్స్డే కనుక, మరి ఇంకా ఫ్రైడే వరకు కనుక ఈ నలుగురిలో ఒకరికి వస్తే మనకు ముగ్గురికి రాదేమో అనుకుంటున్నా. మరి మీకేమనిపించింది మెసేజ్ చేయండి. అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఓటింగ్ అనలైజ్ చాలా డెప్త్గా, చాలా మాఫియా మాదిరిగా జరుగుతుందా, లేకపోతే ఏమైనా స్కామ్లు జరుగుతాయా, అసలు ఏం జరుగుతుందో ఆడియన్స్ వస్తే రియాక్షన్ అంటే అంతా న్యూస్ బాల్ అప్లోడ్ చేశా. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ.